ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఎంతో చేశా, మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే మరింత మేలు, మీకు రాష్ట్రానికి చేస్తానన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. సిద్ధం పేరుతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాలో నిర్వహించిన బహిరంగ సభలో మాటల తూటాలు పేల్చారు ఆయన. చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకం గుర్తుకు రాదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు జగన్. అదే సమయంలో జనసేన పైన సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం మోగించిన వైసీపీ సిద్ధం పేరుతో వరుసగా సభలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా, వాలంటీర్లుగా, గృహ సారథులుగా మీ పాత్ర పోషించండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టార్గెట్ 175 సాధించాలంటూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు జగన్. నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. మరో 2 నెలల్లోనే ఎన్నికలు. ఈ రోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి చంద్రబాబు ప్రచారాలు లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. దానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా సమర బేరి మోగిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. సిద్ధం సభ వేదికగా విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదంటూ ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి అన్న జగన్ సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలన్నారు. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలంటూ జనసేనపై పంచులేశారు ముఖ్యమంత్రి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. 125 సార్లు బటన్ నొక్కి 2.5 లక్షల కోట్ల రూపాయల్ని పేదల ఖాతాల్లో వేశామన్నారు జగన్. ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఎంతో చేశామని, మరో 2-3 సార్లు ఆశీర్వదిస్తే మరింత మేలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు ఏపీ సీఎం జగన్. ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం. ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడ ఎవడు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవడు వివక్ష చూపడం లేదు. ఈ 2,55,000 కోట్లలో ఏకంగా 75% ఇచ్చినది నా 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 అని పిలుచుకునే నా వర్గాలకే నేను ఇచ్చాను అని చెప్పుకునే దానికి సంతోషపడతా ఉన్నాను. గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతా ఉన్నది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే, ఈ 57 నెలలు మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 2024లో జరగనున్న ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగనున్నాయి అంటూ సభలో చెప్పుకొచ్చారు జగన్. విపక్షాలు ఎన్ని హామీలు ఇచ్చినా, మాటలు చెప్పినా నమ్మవద్దని ప్రజలకు సూచించారు ఏపీ సీఎం.